తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశం గర్వించేలా అనాథల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురానుంది. ఇకపై అనాథల్ని రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని నిర్ణయించింది. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి వారి బాధ్యతలు తీసుకోనుంది. అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందజేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అనాథలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా అన్ని తానయ్యుండి దేశం గర్వించే మరో అద్భుత విధానాన్ని తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్రంలో అనాథలు అనేవారు ఇక ఉండొద్దనే గొప్ప సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తూ వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించనున్నారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తారు. జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించి కుటుంబం ఏర్పాటు చేసే విధంగా చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కోవిడ్ బాధితులకు దేశంలో ఎవరూ చేయని విధంగా చేయూత అందించారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మిగిలిన అనాథలందరినీ చూసి మనసు చలించి ఇక తెలంగాణ రాష్ట్రంలో అనాథలనే వారు ఉండకూడదనే వజ్ర సంకల్పంతో కేబినెట్ సబ్ కమిటీ వేశారు. దేశం గర్వించే విధంగా అనాథల కోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్ దివ్య దేవరాజన్ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వారితో సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేయిస్తున్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టి భవిష్యత్తులో ఇంకెవరు ఇలా చేయకుండా కొత్త చట్టంలో నిబంధనలు రూపొందించాలని మంత్రులు సూచించారు. సిగ్నళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయించే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ వసతి గృహాల్లో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడి కార్డులు ఇవ్వాలని, ఈ కార్డుంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి ఇతర సర్టిఫికేట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలలో అనాథలను చేరతీసే విధంగా యతీంఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా వారికి వసతులు కల్పించి అండగా నిలబడాలన్నారు. ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ ఛానల్లో పెట్టాలని, దీనికి ఎస్సీ ఎస్టీ ప్రగతి పద్ధతికి ఉన్నట్లు నిధులను ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టాలన్నారు. ఒకవేళ ఆ సంవత్సరం ఖర్చు కాకపోతే వచ్చే సంవత్సరానికి ఉపయోగించుకునే విధంగా పెడితే వారికి శాశ్వతంగా ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. సమాజంలో చాలా మంది వ్యక్తులు, వ్యవస్థలు ఇలాంటి ప్రత్యేక పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, అనాథలకు ఆర్థిక సాయం చేయటం వల్ల ట్యాక్స్ మినహాయింపు వస్తుందన్న విషయం అందరికీ తెలిసేలా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు. నో చైల్డ్ బిహైండ్ అన్న నినాదంతో అనాథల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ముందుకొచ్చే వారికి తగిన గౌరవం, గుర్తింపిచ్చి వారి సాయం తీసుకోవాలన్నారు. అనాథలందరికీ ఒక ఆలుమ్ని నెట్వర్క్ ఏర్పాటు చేయాలని, వారు ఎప్పుడు కూడా అనాథల్లా భావించకుండా ఉండేందుకు ఈ నెట్వర్క్ పనిచేసేలా చూడాలన్నారు. అనాథలుగా ఉంటూ గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారి విజయగాథలను ఇక్కడ చెబుతూ స్ఫూర్తినందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసినప్పటి నుంచి అనేక వర్గాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఫోన్లు, ప్రతిపాదనలు వచ్చాయని, అందరూ హర్షం వ్యక్తం చేశారని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారని కమిటీ చైర్పర్సన్ సరస్వతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువ నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనంలో ఎంతో అనుభవమున్న మంత్రుల సలహాలు, సూచనలతో దేశం గర్వించే విధంగా నివేదిక అతి త్వరలో సమర్పిస్తామని చెప్పారు.
రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా నివేదిక ఇవ్వాలన్న మంత్రుల సూచనల ప్రకారం నివేదిక ఉంటుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ అనంతరం మంత్రులు, అధికారులు కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉన్న స్టేట్ హోం, అక్కడి విద్యార్థులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్ను సందర్శించారు. ప్రభుత్వ బిడ్డలు ఉండే ఈ ప్రధాన కేంద్రం ఆహ్లాదకరంగా ఉండాలని, అన్ని వసతులు కలిగి ఉండేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని మంత్రులంతా హామీ ఇచ్చారు.